ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడే సమస్య ఏదన్నా ఉంది అంటే మాత్రం పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు. ఈ పిగ్మెంటేషన్ పర్మనెంట్గా పోవాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి. రాత్రికి రాత్రే మీ పిగ్మెంటేషన్కి గుడ్ బై చెప్పేయచ్చు. మీ దగ్గర బెల్లం ఉందా, బెల్లంలో 2 చుక్కలు ఇది కలిపి రాస్తే చాలు, మీ పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్గా తొలగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పిగ్మెంటేషన్ని తరిమి కొట్టే ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో మీకు ఎంత ఎక్కువగా ఉన్న పిగ్మెంటేషన్ అయినా సరే వెంటనే తొలగిపోతుంది. మీ స్కిన్ మీద పిగ్మెంటేషనే కాదు, నల్ల మచ్చలు, నల్లమంగు మచ్చలు ఏమున్నా సరే క్లియర్ అయిపోయి స్కిన్ అనేది వెంటనే ఫేర్గా మారుతుంది. చాలామందికి పిగ్మెంటేషన్ వచ్చే ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఇక్కడ మనకి చీక్స్ ఉంటాయి కదా, చీక్స్ దగ్గర రావడం, చిన్ దగ్గర రావడం, నోస్ మీద రావడం, ఫోర్హెడ్ మీద రావడం, ఫేస్ మొత్తం రావడం జరుగుతుంది. మీకు ఎక్కడ పిగ్మెంటేషన్ ఉన్నా అంటే ఏ ఏరియాలో ఉన్నా సరే వెంటనే తగ్గిపోయి మీ స్కిన్ అనేది పక్కాగా ఫేర్గా మారుతుంది. అసలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ అర్జున్ రాజ్ గారు. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలు మరియు ఏ ఇతర సమస్యలైనా పరిష్కారం చెప్పబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9398696950. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. అంజనం వేసి చెప్పబడును. ముఖం లేదా ఫోటో చూసి జాతకం చెప్పబడును. కోయ గురూజీ అర్జున్ రాజు గారిని సంప్రదించండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది బెల్లం. చిన్న ముక్క బెల్లాన్ని తీసుకోండి. బెల్లం వల్ల పిగ్మెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బెల్లాన్ని యూజ్ చేస్తే ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా తగ్గాల్సిందే. బెల్లం వల్ల పిగ్మెంటేషనే కాదు, నల్ల మచ్చలు, అలాగే నల్లమంగు మచ్చలు, స్కిన్ మీద ఏర్పడిన ప్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అనేది చాలా క్లియర్గా గ్లోగా మారుతుంది బెల్లం యూజ్ చేయడం వల్ల. గ్రేటర్ సహాయంతో బెల్లాన్ని ఇక్కడ నేను తురుముకున్నాను. మీరు మిక్సీ జార్లో బెల్లాన్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు తురిమిన ఈ బెల్లాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత ఒక టమాటో తీసుకోవాలి. మీడియం సైజు ఉన్న టమాటో, బాగా ఎర్రగా పండిన టమాటో తీసుకోండి. టమాటో వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, ఫేర్గా ఉంటుంది. పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి మనకి టమాటో కూడా సూపర్గా హెల్ప్ అవుతుంది. టమాటోని 2 భాగాల కింద కట్ చేసి గ్రేటర్ సహాయంతో టమాటోని ఇలా తురుముకోవాలి. టమాటో తురుముకున్న తర్వాత జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ని ముందుగా మనం తురుముకున్న బెల్లంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనకి కరగడానికి టైం పడుతుంది. 1 or 2 minutes అనేది కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మొత్తం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం, అదే రైస్ ఫ్లోర్ అనమాట. రైస్ ఫ్లోర్ని ఇక్కడ నేను 1.5 tablespoon యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. రైస్ ఫ్లోర్ పిగ్మెంటేషన్ని క్లియర్ చేస్తుంది, స్కిన్ మీద ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ మీద ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. మీరు రైస్ ఫ్లోర్ ప్లేస్లో కావాలనుకుంటే శనగపిండి కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయొచ్చు. రైస్ ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది. తర్వాత ఇందులో 1 spoon కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్యాక్ అనేది మిక్స్ చేసుకునేటప్పుడు రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏముండదు. సో చూసారు కదా, ఇలా మనకి స్పూన్ నుండి పైకి లేపితే జారుడుగా ఉండాలి. ఇలాంటి కన్సిస్టెన్సీలు ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes అనేది పక్కన పెడితే కొంచెం ఇది గట్టిగా అవుతుంది. తర్వాత మనం అప్లై చేసేసుకోవడమే. ముందుగా మీరు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేనప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ని ఓన్లీ మీరు పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే అప్లై చేసుకోవచ్చు. ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు, నెక్కి అప్లై చేసుకోవచ్చు. నాకు పిగ్మెంటేషన్ అయితే ఉండదు కానీ బ్లాక్ స్పాట్స్ అయితే వచ్చాయండి. సో నేను ఇది కన్సిస్టెన్సీగా అప్లై చేశాను, వీక్లీ 2 times అనేది. ఇప్పుడు నా ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో నా ఫేస్ మీద యాక్నే వచ్చింది, అలాగే బ్లాక్ స్పాట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. ఆ టైంలో నాకు అనిపించింది బ్లాక్ స్పాట్స్ అనేవి తగ్గడానికి టైం పట్టుద్దేమో అని చెప్పేసి. కానీ ఈ రెమెడీ తర్వాత నా ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ లేవు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు.
ఇది అంత కష్టమైన రెమెడీ కాదు. ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్గా దొరికే ఇంగ్రీడియంట్సే. బయటికి వెళ్ళి మనం కొనాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏవీ లేవు. తప్పకుండా ట్రై చేస్తే అమేజింగ్ రిజల్ట్స్ వస్తారు. మంగు మచ్చలు, నల్ల మంగు మచ్చలు వీటన్నిటికీ కూడా రామబాణంలా పనిచేస్తుంది. స్కిన్ మొత్తానికి కూడా ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత కనీసం మనం 15 to 20 మినిట్స్ అనేది అలా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇది మొత్తం కూడా మనకి డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్లో మోషన్లో 1 or 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి క్లియర్గా. నేను ఇక్కడ లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను కదా, నా ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అన్నమాట. ఇది ఒక్కసారిగా జరిగిపోయిందని నేను చెప్పను. మీరు వారంలో 2 సార్లు చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. పర్మనెంట్గా మీ స్కిన్ అనేది చాలా గ్లోగా మారిపోతుంది. నల్ల మచ్చలు, మంగు మచ్చలు, అలాగే స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఇదంతా కూడా క్లియర్ అయిపోయి స్కిన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైంకే స్కిన్ మీద ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. ఎంత బ్లాక్ స్కిన్ ఉన్నా సరే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. నేను ఇక్కడ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. వాటర్తో వాష్ చేసిన తర్వాత నా ఫేస్ మీద ఎటువంటి మచ్చలు లేవు. ముందైతే నా ఫేస్ మీద నల్ల మచ్చలు చాలా ఉండేవి, ఇప్పుడు అస్సలు లేవన్నమాట. ఇది బయటే తీస్తున్న వీడియో అండి, సన్లైట్లో. మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలియాలి కదా, సో అందుకే నేను దగ్గరగా చూపిస్తున్నాను నా స్కిన్ని. నా స్కిన్ మీద ఎటువంటి మచ్చలు, స్కిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అలాగే సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. ముందున్న మచ్చలు కూడా చాలా క్లియర్ అయిపోయాయి, స్కిన్ అయితే చాలా ఫేర్గా ఉంది. వారంలో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిన్న చిట్కాని వీక్లీ 2 times ట్రై చేయండి. మీరు అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీ స్కిన్లో వచ్చే డిఫరెన్స్ చూసి ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. డాక్టర్లు సైతం షాక్ అయ్యే రిజల్ట్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాత. మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా నేను చెప్పినట్టు చేసి చూడండి. 2 వారాల్లోనే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. కంప్లీట్గా మీ నల్ల మచ్చలకి, పిగ్మెంటేషన్కి గుడ్ బై చెప్పేయచ్చు. ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ రిజల్ట్స్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఎంత మొండి పిగ్మెంటేషన్ ఉన్నా సరే వారంలో 2 సార్లు దీన్ని ట్రై చేసినట్లయితే మీకున్న పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అయిపోయి మీ స్కిన్ అనేది చాలా ఫేర్గా, చాలా గ్లోగా ఉంటుంది. మీకు ఎక్కడ పిగ్మెంటేషన్ ఉన్నా అక్కడ అప్లై చేయండి. ఓకే, లేదు ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటామన్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఫేస్కి, నెక్కి కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి స్కిన్ అనేది గ్లోగా మారిపోతుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బోలెడన్ని మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.